మేడం నమస్తే అండి. నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లిక్కర్ స్కామ్ మీద అరెస్టులు అయితే మొదలైనవి. రీసెంట్గా ఒకరిని కూడా అరెస్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. దీనికోసం మీరు ఏమంటారు? అంటే నిజంగానే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లు జరిగినాయి అనుకోవచ్చా? మొన్న జగన్మోహన్ రెడ్డి పడుకున్న పులిని లేపి తన్నించుకున్నాడు కనుకనే ఇవాళ ఈ పుట్టల పావులన్నింటినీ బయటికి లాగుతున్నారు. వీళ్ళకి ఎందుకు? వీళ్ళు చేసుకునే పని చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారిని ఈ లిక్కర్ స్కాముల గురించి మాట్లాడుకున్నా ఉన్నట్టయితే ఈ వెళ్ళటి రోజు వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా. అనవసరంగా గెలికాడు, చెయ్యి పెట్టి గెలికి మరి తన్నించుకున్నాడు. ఇదనమాట. చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ లిక్కర్ స్కామ్ చేయి పడే అవకాశం ఉందా? అక్కడ పైన హైకమాండ్ ఆర్డర్ ఇవ్వందే కింద ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఏం చేయలేరయ్యా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం, జగన్మోహన్ రెడ్డి గారి కనుసైక లేకుండా ఇక్కడ ఏవి జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వీళ్ళు అన్నారు, అంతేగాని ఆయన అంటే వీళ్ళు అంటారా? అనరు కదా. ఇలాగే ఆయన కనుసైక లేకుండా, ఆయన ఆర్డర్ లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా అక్కడ అవేమీ జరగవు. ఫస్ట్ అసలు డిజిటల్ ఎందుకు ఆపేశాడు? డిజిటల్ ఆపేసి బై హ్యాండ్ క్యాష్ని ఎందుకు పెట్టుకున్నాడు? ఇక్కడ ఇవన్నీ గవర్నమెంట్కి సమాధానం చెప్పాలి. లేదనుకో ఇవన్నీ వెనకేసుకోవచ్చు. ఇప్పుడు చూసి మనకు ప్రతి దానికి వచ్చిన చాక్లెట్ కొనొచ్చైనా సరే ప్రతిదీ క్యూఆర్ కోడ్స్ అయితే పెట్టి ఆటోమేటిక్గా మనకు ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉన్నాయండి. మీరు అన్నట్టు ఈ డిజిటల్ ఏదైతే ఉన్నదో గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఉన్న వైన్ షాప్స్ ఎక్కడ కూడా మనకి ఇదైతే జరగలేదు. అది ఆన్లైన్ పేమెంట్స్ అయితే తీసారు. అంటే కావాలని వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది అనుకోవచ్చు ఆ డబ్బు పక్కా. ఎందుకంటే వాళ్ళు తయారు చేసుకున్న లిక్కర్ కదా అది. ఇప్పుడు అక్కడ ఇంత ముందులా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఏది దేశవ్యాప్తంగా నడుస్తున్నది, ఇండియన్ కంట్రీ వరకు అదే ఒకటే లిక్కర్ నడుస్తుంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఓన్గా తయారు చేసుకొని వీళ్ళు ఓన్గా సేల్ చేసుకున్నారు కదా. కనుకనే డిజిటల్ని ఎత్తేసేసి బై హ్యాండ్ క్యాష్ పెట్టాడు. మరి ఈ సమర్పణ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినట్టే సమర్పించుకున్నారు. ఇందులో కూడా ఆర్కే రోజా గారి పేరు కూడా వినిపిస్తుందని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆమె మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? చెట్టు దూడ ఆవు కట్టను వేస్తే దూడ చేలో మేసిద్దా, లేకపోతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నడిస్తే ఆయన అనుచరులందరూ కూడా ఆ పక్కమ్మడైనా నడుస్తారు. ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ఎవరైనా కానీ ఆయన అమ్మడైనా నడుస్తారు. ఆయన నేను గట్టు నడుస్తున్నాను మీరు చేలో దిగండి అంటే దిగుతారా? దిగరగా. ఎవడ కాలు ఎంతలో దిగితే తెలుసు. దిగితే ఎవడికి ఏ పెంకు గుచ్చుకుంటుందో కూడా కింద గబుక్కుమని చూడకుండా కాలు వేసారనుకో, ఎవరైనా పిల్లలకు పాడు బగలు కొట్టి ఆ చేలో వేసారనుకో, అది దిగితే ఎక్కడికి దిగిద్దో కూడా తెలుసు కాలుకి. ఆ ఆలోచన కొలది కూడా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు, ఆవు ఎక్కడ మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది. దీనికి తగ్గట్టుగా వాళ్ళకు కూడా ఉండుంటుంది. ఆడదాం ఆంధ్రాలో పట్టుకున్నారు కదా మేడం, మరి అలాగే దీంట్లో కూడా వేస్తారు. ఇప్పుడు చూసుకుంటే ఇంకా యాక్షన్ ఏమి తీసుకోలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే రెడ్ బుక్ విషయానికి వచ్చేటప్పటికి రెడ్ బుక్ పక్కన పెడితే మీరు ఏదైతే అన్నారో ఆడదాం ఆంధ్ర ఒకటి, ఆ టీటీడీ టికెట్స్ ఒకటి, ఈ ఇష్యూల మీద కూడా ఎందుకు లిక్కర్ స్కామ్ లో వేసారుగా ఇద్దరిని. ఇప్పుడు ఇద్దరు రెడ్డులను వేసారుగా. మరి ఇప్పుడు వీళ్ళు దోమరు ఏమైనా ఏం చేశారు? ఈ వచ్చిన డబ్బంతా ఎక్కడ పెట్టారని మరి తోముతారుగా. వీళ్ళని తోమే కొలది సానా వస్తా ఉంటుంది బయటికి. మేడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్ షాప్స్ అన్నది చాలా కంట్రోల్గా ఉండేవి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి పక్కన బడి పక్కన అలాగే ఊరికి ఒక 2-3 వైన్ షాప్స్ ఉన్నాయని కూడా ఇలా మాట్లాడుతున్నారు. అది ఈ మాట కలిగితేనే వీళ్ళని బయటికి లాగారు. గుడిలో ఉంది, బడిలో ఉంది, కాలేజీలో ఉంది, అమ్మ ఒడిలో ఉందని మాట్లాడినందుకే వీళ్ళని లాగితే మొత్తం డొంక తీగ ఒక్కటి చిన్న తీగ లాగితే డొంక మొత్తం కదిలి వస్తుంది. ఇది ఊరుకున్నట్టయితే పని అయిపోయేది కదా. ఆయన గుడిలో ఉంది, బడిలో ఉంది, కాలేజీలో ఉంది, ఎక్కడుంటే ఇప్పుడు ఈయన ప్రభుత్వం లేదు. ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల మీద వెళ్ళారు, చచ్చిపోయారు. ఆ పిచ్చి ముందు తాగి ప్రజలు ఎంతో మంది చచ్చిపోయారు. అడిగిన వాళ్ళని లోకంలో లేకుండా చేశాడు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు గుడిలో ఉంది, బడిలో ఉంది. ఏ గుడిలో ఉంది? నీ చర్చి దగ్గర ఉందా, మసీద్ దగ్గర ఉందా, హిందువుల దేవాలయం దగ్గర ఉందా, లేదా కాలేజీ దగ్గర ఉందా, బడి దగ్గర ఉందా? బడి దగ్గర గుడి దగ్గర ఎంతటి బుర్ర లేనోడు కూడా బెల్ట్ షాపులు వైన్ షాపులు పెట్టరు. నువ్వు అండగానే జనాలు ఎవరు నమ్మరు. అంటే చూడకుండా పెట్టారండి, నిజంగానే ఉన్నాయంటారు ఆంధ్రప్రదేశ్? చూడకుండా ఎవరు పెట్టరయ్యా. ఇంత ముందుల ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాకముందులా టీడీపీ ఉంది. అప్పుడు లేని అని ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు ఉండాలి కదా, అప్పుడు ఉంటేనే కదా మళ్ళీ ఇప్పుడు అమల్లోకి వస్తాయి. అప్పుడు అమల్లో లేని ఇప్పుడు ఎక్కడికి వస్తాయి? ఓడిపోయాం ప్రస్తుతానికి,
పాలించలేకపోయాం. ఇంకొక 5 ఏళ్ళు వస్తేమో రాష్ట్రాన్ని అమ్మేద్దాం అనుకున్నాం. ఇంకొక 5 ఏళ్ళు రాలేకపోయాం. భూములు చిన్న చిన్న 1 గజం 2 గజాల భూములతో సహా లాక్కునేవాడు తెలుసా. 2024లో గనక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఎవరెవరు ఎక్కడెక్కడ భూములు మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉండేవి. ఇక్కడి ప్రజలు అనేవాళ్ళు ఒకప్పుడు మన గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు చూడు పోరాడి, ఇతని దగ్గర నుంచి స్వతంత్రంగా బ్రతకలేక చావలేక అటు వలసపోలేక ఇటు తల్లిదండ్రులను వదిలిపెట్టుకోలేక ఈ మధ్యలో మనుషులను అలిగేవాళ్ళయ్యా. ఎంత నరకం ఉండేదంటే ఆల్రెడీ సర్దేసుకున్నారు. రట్టా బుట్ట పెళ్ళం పిల్లలు అమ్మ నాన్న అందరినీ సర్దేసుకొని ఖాళీ ఓట్ ఫర్ మీ, మీరు ఓటేస్తే మేము గెలుస్తాం అన్నట్టుగా అటు నుంచున్నారనమాట. నుంచున్నందుకు కానీ మంచి జవాబు ప్రజలే ఇచ్చుకున్నారు. మళ్ళీ 3 ఏళ్ళు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఎగురుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరీ చెప్తున్నారు. అంటే ఇది కేవలం భరోసా ఇస్తున్నారా, అది నిజమయ్యే అవకాశం ఉందా? ఇదిగో డబ్బా, సొంత డబ్బా నేను కొట్టుకుంటా, నేను ఎమ్మెల్యేని అవుతున్నా రేపు పొద్దున్నే అంట. ఎమ్మెల్యేగా నన్ను ఎంచుకోవద్దు ప్రజలు, పోనీ ఎంపీ అవుతా రేపు పొద్దున్నే అంట. అధిష్టానం నన్ను ఒప్పుకోవద్దు ఎంపీగా. ఏ పార్టీకి ఎమ్మెల్యేని అవుతా, ఏ పార్టీగా ఎంపీని అవుతా? నేనంటూ పోటీ చేసి నేనంటూ ప్రజల్లో ఒక మంచి చేస్తే అప్పుడు నన్ను ఎంచుకుంటారు. పోటీ చేసావు కానీ మంచి చేయలేకపోయావు, పెట్టావు ఫలితం లేదు. పావుల 10 రూపాయలు బేరాలు పెట్టావు, కోట్లు వెనకమార్లు వేసుకున్నావు. నీ పావుల 10 రూపాయలు ప్రజలు ఎవరికి కావాలి? ఈ కోట్లు ఎక్కడ పెట్టావు? ఇప్పుడు ఇదే అడుగుతున్నారు ప్రజలు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు చెయ్యి ప్రజాయాత్ర, అప్పుడు ఓదార్పు యాత్ర, అప్పుడు పాదయాత్ర కాదు. ఇప్పుడు తిరుగు ప్రజలతోటి, ఇప్పుడు సమాధానం చెబుతారు నీకు. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కామెంట్లు వస్తున్నాయి. ఫోన్లో ఎవడైనా కొడతాడు కామెంట్, ఫోన్లో కాదు జనం చేత ఏపించుకో కామెంట్. మేడం మరో మాట మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు, టీడీపీ నాయకులు ఎవరైనా సరే ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఇంటికి వెళ్ళి అమ్మ మీరు బాగున్నారా అన్న అడగలేకపోతున్నారండి. అంటే అంత కిందకి జారిపోయారండి టీడీపీ, అది కూటమి నాయకులు. ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందయ్యా అంటే, మీరు ఇచ్చిన పథకాల మీద బాగానే ఉన్నాయిలే పోవయ్యా అని సమాధానం చెప్పింది ఒక ఆవిడ. సరిపోదా? అది చాలదా? సిగ్గుపోలేదా? ఎవరో పోయి అడిగారంట ఏదో ఊర్లో, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అడిగారంట. ఎక్కడ అడిగారు పులివెందుల్లో అడిగారో లేదంటే కడపలో అడిగారు. అడిగితే నువ్వు ఇచ్చిన దాని మీద, నువ్వు చేస్తున్న దాని మీద మా ఊరు డెవలప్ అవుతుంది, ఫస్ట్ నీ మీద చాలా బాగుంది పోపో అన్నారంట. అన్ని మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మీ అభిప్రాయం? అధికారంలోకి వస్తే అది రాక్షస పాలన అవుతుంది. రాక్షసు కంటే కూడా చాలా యమ పాలన అవుతుంది. ఈసారి కనుక అతను వస్తే ప్రజలు ఎటు తేల్చుకోలేక ఎందుకు వేసామరా దేవుడా ఓటు, ఎందుకు గెలిపించుకున్నాంరా మనం ఇతన్ని అని తలలు పట్టుకుంటారు. మొన్నే పట్టుకున్నారు. కొంచెం ప్రభుత్వం మారి మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు వచ్చి మంచి భవిష్యత్తు ఉండి అక్కడ బ్రతికే అవకాశాలు ఉండి కొంచెం అలా దేవుడు అనేవాడు మార్చాడు. అంతేగాని ఈసారి కనుక వచ్చింది అనుకో, రాక్షస పాలన కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇంతకు ముందర తెల్లవాళ్ళు పరిపాలించిన పాలన కంటే కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ పాలన. మేడం మరొకటి ఏంటి, ఇప్పుడు పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రీసెంట్గా పిఠాపురం అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ అలాగే ఒక టెంపుల్ని అలాగే ఒక హాస్పిటల్ని కూడా ఆయన ఓపెన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అక్కడ పిఠాపురం ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు కూడా అక్కడికి రానున్నారు. అక్కడ ఎస్పీ వర్మ గారిని ఆపైన విజువల్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. దీనికోసం మీరు ఏమంటారు? ఏముంది, ఆయన గెలిచిన నియోజకవర్గానికి ఆయన చేసుకుంటున్నారు. 1 సంవత్సరం లేట్ అయింది అంతే, లేకపోతే 10 నెలలు లేట్ అయింది అంతే. అంత మాత్రానికే ఆయన వదిలిపెట్టాడు కదా పిఠాపురాన్ని. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు, పిఠాపురం నియోజకవర్గంలోనే అతను గెలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి అతను సేవ చేసుకుంటున్నాడు. అంటే వర్మ గారిని కావాలనే ఎస్పీ గానీ పోలీసులు గానీ వీళ్ళందరూ కూడా కావాలని ఆపుతున్నారు. ఎవరో ఆపరయ్యా, ఆపారంటే చెప్పలేము. ఎందుకంటే అది ఒకప్పుడు అతని నియోజకవర్గం, వర్మ గారి నియోజకవర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పాలన వచ్చింది కాదని నేను అనట్లేదు. ఎందుకు ఆపుతారు? ఆయన అల్లర్లు చేస్తే ఆపుతారు, ఆగడాలు చేస్తే ఆపుతారు. కేవలం విఐపీస్కే మీకు ఇక్కడ లేదని కూడా మాట్లాడారు. అంటే వర్మ గారిని విఐపీ కింద కూడా చూస్తలేదు. అక్కడ ఉన్న జనసేన నాయకులు ఎవరైతే ఆ ఎస్పీ వీళ్ళందరూ కూడా నిజంగా జనసేన నుంచి వెళ్ళింది ఆ టాపిక్ వెళ్ళి ఉండదు. కాకపోతే ఇదేంటంటే రూమర్స్. అసలు జనసేన నాయకుడే చెబుతాడు, పవన్ కళ్యాణే చెబుతాడు వర్మకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, వర్మకి ఇక్కడ వచ్చే అవకాశం లేదు అని ఈ 2 మాటలు తేల్చి చెప్పేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం నోట్లో 4 లేని మనిషి కాదు, నోరు విప్పి మాట్లాడని వ్యక్తి కాదు. ఒకప్పుడు చాలా సవాలు విసిరారు. ఆ సవాలుతోటే
పాతాళానికి తొక్కేసేసారు. నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదు, జగన్ నిన్ను కనుక ఆతల పాతాళానికి తొక్కకపోతే అని తొక్కేశాడు. ఇంకేం కావాలి? అదొకటి అండి. ఎవరైతే వర్మ గారు ఉన్నారో వర్మ గారితోనే అక్కడ ఉన్న రిబ్బన్ కటింగ్ కూడా చేయించారండి. అంటే మళ్ళీ కలిసిందానికి వచ్చే వైసీపీ జనసేన, సారీ టీడీపీ జనసేన అక్కడ ఒకటి, మళ్ళీ టీడీపీ జనసేన ఇప్పటికీ కలిసి ఉందయ్యా? కాదండి, వర్మ గారు మాట్లాడుతూ అక్కడ వైసీపీ పరిపాలిస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో అని కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ పరిపాలన ఎందుకు పరిపాలించింది? అక్కడ గెలిచింది ఎవరు? జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అటువంటిప్పుడు ఆయన పరిపాలిస్తారు కానీ వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా వస్తుంది? అక్కడ రాదు, అదంతా ఫేక్. ఒక మాటలో వర్మ గారికి న్యాయం జరిగిందా జరగలేదు? ఇంకా వేచి చూద్దాం. దానికి నేనైతే ఎటు సైడ్ ఓటు వేయలేను. ఇప్పుడు అతను ఉన్నటువంటి పరిస్థితి, అతను ఉన్నటువంటి డైలమాలో స్థితికి నేను అతని తరపున ఎటువంటి ఓటు వేయలేను. ప్రస్తుతానికి నిరీక్షణ. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏం లేదు. ఏదైనా ఉంటే ఏ నాయకుడైనా, కొత్తగా వచ్చే నాయకుడైనా, ఇంతకు ముందులో ఏదైనా రాజకీయంలో ఒడిదుడుకులంటూ సరిగ్గా పరిపాలించలేని నాయకుడైనా పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. మేడం, ఒక్క మాటలో ఆయన సెంటర్ లో మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది అంటున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని సెంటర్ లోకి తీసుకునే అవకాశం ఉందా? అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. సెంట్రల్ మినిస్టర్ అయితే ఆ రాష్ట్రానికి సేవ చేయలేడు ఆయన. దేశంతో పని లేదు. ఫస్ట్ రాష్ట్రంలో గెలిస్తే తర్వాత దేశానికి వెళ్ళొచ్చు. దేశం దాకా ఎందుకు? ముందు మన రాష్ట్రంలో మనం గెలుద్దాం. మన రాష్ట్రంలో మన చట్టం మనం సాటుకుందాం, మన దమ్ము మనం చూపించుకుందాం, ఆ తర్వాత దేశానికి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.